అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు శ్రీరామనవమి కదండి, అందుకని మీ అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మనకి సీతారామ కళ్యాణం అంటే కనుల పండగ కదండి. ఊరున వాడవాడున జరిపే పండగ అండి ఈ సీతారాముల కళ్యాణము. అలానే మా ఊర్లో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్లో చేసుకున్నామండి. మేమైతే చాలా చక్కగా చేసుకున్నాము. అది మీతో కూడా షేర్ చేద్దామని వీడియో పెడుతున్నాను. చూడండి, అమ్మవారికి నల్ల పూసలు గుచ్చడం కానించి అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేశామండి. చూడండి ఎంత చక్కగా అయితే అమ్మవారి డెకరేషన్ కానీ, అయ్యగారులు కానీ, మా ముత్తైదులు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరు చిన్న పెద్ద అందరూ కూడా హాజరయ్యారు. మేమైతే చాలా చక్కగా అమ్మవారికి నల్ల పూసలు పుస్తలు కుచ్చుతున్నామండి. ఇలాంటివి చేస్తుంటే మనసుకి ఎంతో చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. దేవుడికి సేవ చేయడం అన్నది చాలా చాలా పుణ్యం అండి. అది అందరికీ దక్కదు. దక్కిన వారు కూడా చాలా వరకు యూజ్ చేసుకోండి. మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్లలో పాల్గొనండి. మనకు చాలా దేవుడి కృప కూడా ఉంటుందండి. అందరికి కూడా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముడి దీవెనలు మీ అందరిపైన కూడా ఉండాలనేసి మనసు తృప్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మేమైతే మాకు పెళ్లి వాతావరణం అయితే కనబడ్డదండి. మొత్తం ఇంట్లో ఎలా అయితే పెళ్లి చేసుకుంటామో అలానే ఆ రామయ్యకి సీతమ్మకి అయితే చాలా సరదాగా కార్యక్రమాలు అయితే అన్నీ పూర్తి చేశామండి. చాలా బాగా జరిగింది కళ్యాణం. అందుకనేసి మీతో షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. మీరు కూడా మొత్తం చూసేయండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్గా తీస్తూ ఉంటామండి మేమన్నీ కూడా. చూడండి ఎంత చక్కగా చేతులకు గోరింటాకులు పెట్టుకొని, చేతుల నిండా గాజులు వేసుకొని ఇట్లా కళ్యాణం మనం ఇంట్లో అయితే పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటామండి, అలానే రాముడి వారి కళ్యాణం కూడా అలానే చేశాము. 5 ముత్తైదులతోని నల్ల పూసలు పుస్తలు ఎలా కూర్చుతున్నామో చూడండి. మొత్తం చూసేయండి మీరు కూడా వీడియో అంతా, అప్పుడే మీకు అర్థమవుతుంది. మేమేం చేసాము, ఏంటి, ఎలా చేసాము అన్నది కూడా మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుందండి. కొంతమంది గుళ్ళకు రాని వాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా, వెళ్ళాలి చూడాలి అనుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతుంటారు. అందుకనేసి ఈ వీడియో పెడుతున్నాను. కనీసం ఇంట్లో కూర్చొనైనా ఆ రాముడి వారి కళ్యాణం చూడాలి. మీరు కూడా అందరికీ ఆ రాముడి వారి ఆశీర్వాదాలు ఉండాలనే ఉద్దేశంతోనే చూపిస్తున్నానండి. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. చూసేయండి మొత్తం వీడియో అంతా.
लक्ष्मीदेवी यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीयो भूति ध्रुवाणी दशांगुलाय नमः ओम देवीं वा देवास्तानि सर्वपाः पशुदन्ति सानो मंदिरेषु मोचन गृहाणः जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम
మీకు అగత్తులు ఉంటాయి తీసుకోండి ఒకసారి వాటిని నూనె ఒకసారి సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంత ఆంగ్రదాపసిద్ధిరస్తు అదేవ లక్ష్మీయేవ తారాబలం దేవ ఇచ్ఛాబలం దేవ లక్ష్మీర్వాణేత్ర యోగేశ్వర योगेश्वर कृष्ण तत्वस्य विजयपूर्वनिधि मतिर्मम दीपावली చేసుకోండి ఓం మావదేభ్యో నమః ఓం దీపారాధన కృత్వా प्रणम वंदे प्रणम वंदे रमयामात्रमुनिं लक्ष्मीनाथमारंभां नवीन्द्यावरिन्दे गुरुपरम्परां यो नित्यप्रदामुजित्मरुक्मा त्वयाय मेने अस्मद्गुरो भवतोऽस्य दैकसिन्धोः असितुलसे नमः ओम् అటుపండు ఒకటి దీపక్ష అటుపండు తీసుకొని ఆ పండు తెచ్చేయండి దీపంతాలను దీపక్ష నమస్కారం చేసుకొని స్వామివారు ఒకసారి అలంకరణ కొద్దిగా పసుపు కుంకుమ గంధంగా అలంకరణ చేయండి దీపంతాలకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసేయండి దీపాలను మీ గ్లాసు నీళ్ళు పోసి గ్లాసు वंदे रमजामातमुनिं लक्ष्मीनाथमारंभां पर्यन्तां वंदे गुरुपरम्परां हरि ओम तिलकं धारयित्वा मेरा कुंकुम पट्टुकोंडि उप्पु पेट्टुकोंडि अंदरू కూడా ఉప్పు పెట్టుకోండి తిలకం ధారయిత్వా అందరూ కూడా ఉప్పు పెట్టుకోండి ఓం నమో భగవతే ఓం ఆజన్య నమస్కారం చేసుకొని ఒకసారి స్వామివారికి మీ వెంటతో నీళ్ళు తీసుకొని పూజలో పోసుకోండి ఆజన్య అష్టప్రక్షాళ్య చేరుకోండి ఒకసారి అష్టప్రక్షాళ్య కేశవాయ స్వాహ
గోవిందాయ నమః ఓం మనం నమస్కారం చేసుకోండి స్వామివారి. గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధురాయ నమః ఓం త్రిగుణాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకల్పాయ నమః ఓం నాశివాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ ఆడవాళ్ళు పని చేయండి. ఇప్పుడు ఆకాశంలో ఆడవాళ్ళు మాత్రమే పసుపు కుంకుమ చింతలు పూలు తోపాలు వేసేయండి. ఆకాశంలో ఇప్పుడు ఆడవాళ్ళు పసుపు కుంకుమ అక్షంతులు పూలు తోపాలు వేసుకోండి. ఓం భగవేభ్యో నమః సాక్షాయ నమః హరి ఓం పరస్పరి వినుక్షాన్ని క్షేప్య. ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే ఆ తోటపాగులో నీళ్ళు రాసేయండి, సీఎం రాసేయండి. కావేరి జస్మించండి గురు ఐగల్కేనా సంప్రోక్ష. ఆ నీళ్ళు తీసుకొని చుట్టూలో వేసేయండి. అంటే అట్లే మీ ఆర్డర్ చేసుకోండి. ఆత్మ సంప్రోక్ష. అది ఓం భగవేభ్యో నమః ఓం దగ్గర పెట్టుకోండి. దగ్గరలో టైం పెట్టుకోవచ్చు కావాలంటే. ఓం భగవేభ్యో నమః ఓం ఓం విశ్వావృత్వాజాంగం భుజం సర్వం భోజోచ్చవయ్య. జయమాతరాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం అఖిలగణ్యాయ నమః ఓం మహాగణాయ ఓం రుద్రరూపాయ నమః ఓం నక్షత్రాయ నమః ఓం శ్యామరూపాయ నమః ఓం వరాహాయ నమః ఓం దూర్వాయ నమః ఓం శ్యామాయ నమః ఓం మహారూపాయ నమః ఓం గౌరస్తే నమః ఓం అమాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం ఉత్పలగాయ నమః ఓం కాలాంతరాయ నమః ఓం నరావిపాయ నమః ఓం దక్షిణోదరాయ నమః ఓం దివ్యాయ నమః ఓం సుఖాయ నమః ఓం ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ పుణ్య స్వరం నారికేల కదలీఫల వరుసగల నైవేద్యామి మధ్య మధ్య పానీయం. ఇందాకట్లాగానే నీళ్లు తిరిచేసి ఆకులు వేసేయండి. మధ్య మధ్య పయామి అస్త్రపక్షాలియ ఫలపక్షాలియ ఉదాహరణపయామి ప్రత్యుత్తేన పశించామి అమృతమస్తు అమృతమసి ఉదపయామి నైవేద్యం తాంబూలం. అక్కడ నమస్కారం చేసుకొని లక్ష్మి వేసేయాలి. అక్కడ అక్షింతలు తాంబూలాధ్యక్షార్పయామి నిరాహపయామి. కర్పూరం ఇచ్చినట్టుగా భావించి అక్షరం వేసేయండి. కర్పూరం నిరాహపయామి అక్షరం వేసేయండి. మళ్ళీ యథాక్షయామి ఓం ఏకంతాయ గణాధ్యక్షాయ ధీమహి.
पुष्पे पूजयामि पत्राणि समर्पयामि ओम भगवते नमः हरि ओम लक्ष्मी नमः ओम भूर्भुवस्सुः प्रचोदयात् ओम भगवते नमः सहस्राक्षराय नमः पुष्पार्थम अक्षंतम पूजयेन्न हरे नमः हरि ओम श्री नमः सहस्राक्षराय नमः गायत्री नमः ओम नानागुण अक्षराणि समर्पयामि अక్కడ నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకో మనం వెళ్ళేసి అమ్మవారిని చూద్దాం పోయి మేము
లోకసంసార్థం ప్రశాంతమూర్తి సూర్యవంశ విభావనాయ. అది స్వామివారికి వంశం ఏంటి? సూర్యవంశం అన్నమాట. సూర్యవంశ భావనాయ శివ ఇక్షాకు వంశోద్భాయ. అది ఇక్షాకు వంశాలు పుట్టారు స్వామివారు అన్నమాట. ఇక్షాకు వంశోద్భాయ స్వామివారి యొక్క తాతగారి పేరు, తాతగారి పేరు కాదు, తాతగారి తండ్రి గారి పేరు అన్నమాట. మొత్తాగారి పేరు ఏంటి? రఘు మహారాజు. మొత్తాగారి పేరు రఘు మహారాజు అంటారు ఆయన. రఘు మహారాజు మొత్తాగారి పేరేమో రఘు మహారాజు గారు. తాతగారి పేరు ఏంటి? అజమహారాజు. తాతగారి పేరు అజమహారాజు అంటాము. అజమహారాజు పౌత్రాయ పుత్రాయ. అది తండ్రి గారి పేరు. అంటే స్వామివారి యొక్క తండ్రి గారి పేరు ఏంటి? దశరథ మహారాజు. దశరథ వర్మణ పుత్రాయ శ్రీ రామచంద్ర వర్మణే. అది స్వామివారి పేరు ఏంటి? శ్రీ రామచంద్ర స్వామి. రామచంద్ర వర్మణే. రామచంద్ర స్వామి పేరు శ్రీ రామచంద్ర స్వామి వారు. వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపస్య. అది ఎవరయ్యా? సాక్షాత్తు నారాయణ స్వరూపుడు స్వామివారు, నారాయణ స్వరూపుడు. ఇక స్వామివారు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారి ఇప్పుడు ఆంగిసాయ పూర్వచ్యాశయ పురాణిత పూర్వస్య ఋతువస్య ఋతుమాలీశ్వరీం అగ్రగుణాయికాయ రక్తరూపిణీం చంద్రవంశీకాం. అది అమ్మవారి వంశము చంద్రవంశం అన్నమాట. చంద్రవంశీకాం నీవంశోద్భవస్య నీవంశోద్భవస్య స్వర్ణరోమ మహాదేవ ప్రేమ్. అమ్మవారి యొక్క ముత్తగారి పేరు ఏంటయ్యా అంటే స్వర్ణరోమ మహారాజా. అమ్మవారి ముత్తగారి పేరు స్వర్ణరోమ మహారాజు. అశ్వరోమ మహాదేవ ప్రేమ్. అమ్మవారి యొక్క అమ్మగారి పేరు ఏంటి? అశ్వరోమ మహారాజు. అశ్వరోమ మహాదేవ ప్రేమ్ ధర్మరాజ పుత్రీం. అది ఇప్పుడు అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏంటి? ధర్మహారాజు. ధర్మహారాజ పుత్రీం సీతారామీ. అది అమ్మవారి పేరు ఏంటి? శ్రీ సీతాదేవి. సీతానామి. సీతానామి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. అమ్మవారము స్వామివారము నారాయణ స్వరూపులు అయితే అమ్మవారు విష్ణు స్వరూపులు అంటే లక్ష్మీ స్వరూపులు అన్నమాట. సాక్షాత్ లక్ష్మీ రూపీం నామీం సీతారామీం కన్యాం నమస్కారం కుర్యాత్. అమ్మవారి గోత్రం వచ్చింది, స్వామి గోత్రం వచ్చింది. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి స్వామివారికి. సరే నమస్కారం కుర్యాత్. ఓం ప్రీత సమృద్ధ్యం ప్రచోదయామి. కన్యాం శాంత సోనపూర్వక పంచ సారంగిత కన్యాన వెన్నేనాతిరోగి ఏతావనస్య మహిమా అతో జాయిగాంచ పురుష ఆలోస్య విశ్వభూతాని పురుషః ఆలోస్య భావత్పన తత్వ విశ్వజిగ్రామత్ సాధనాసనవి. आवाहयामि सामुजामि स्थिरो भव वर्धो भव सुन्दो सुप्रसन्नो वा सिराजं गुरु. ओम भवेभ्यो नमः साक्षात् ओम विस्तावकारांगं पूजन सर्वं पूर्णं तुयं उदात्त शेषन्यातिरोधि एतावत् महिमातु जायगांच पूजा पार्वस्य विश्वभूतानि वे पूजा.
जतमग्गतः एवं देवा पूजामि स्थिरो भव मतो भव सुखो भव सुप्रसन्न भव स्थिरासनं कुरु असुते पुनश्चक्षुः पुनః देहि भोगं जोक्तस्येम सूर्यमुच्चरन्ते मुर्यानस्वस्ति मृतो वै प्राणः प्राणन्येव दास्तानुपायते आवाहयामि తాం పూజయామి నమస్కారం చేసుకోండి అక్షంతలు ఓం నమో భగవతే శుభం విశ్వావత్వా చాంగురం పుషేణ సర్వం మిద్భూతం మిత్వయ్యం शेषन्निनातिरोधि मागर्भमावम् आवाहयन्तां पूजयामि सुरोभवा वदोभवा पुरोभवा तन्नभावं वाचेनभावं पत्तायनभावं पत्तायेनभावं सुखेनभावं स्वाहायनभावं सुधायनभावं सुधायनभावं दैन्येनभावं दैन्येनभावं कप्पेनभावं सुतायनभावं रागेनभावं अरिचायनभावं विचायनभावं कीर्तायनभावं वसायनभावं वसायिन्येनभावं कुमारेनभावं कामदायनभावं क्षमायनभावं पुनभावं अभयनभावं उदयनभावं आयनभावं हरिवल्लभायनभावं अशोकरामदायनभावं लोकभुजनभावं लोकादेवनभावं पट्टप्रियायनभावं पट्टास्येनभावं पट्टाक्षेनभावं हृदयनभावं पट्टोभ्यायनभावं पट्टोज्ञेनभावं पुनाप्रियायनभावं रामायनभावं गदायनभावं श्रीहरियनभावं सत्यायनभावं विमलायनभावं पुष्पेनभावं गायत्रीनाथ्यनभावं शान्तायनभावं प्रेमभावं सियानभावं भास्करनभावं विनयनभावं गौरवहनभावं कृष्णनभावं देवी नारायण नमस्ते हरि ओम नमो भगवते नमः हिंदू बंधन भवेभ्यो अक्षय महामंगल्यो नमो स्वामी
మ్యూజిక్ కొట్టు మ్యూజిక్ కొట్టు చూశారు కదండి. లాస్ట్కి అయితే మేము కూడా మాకు కూడా స్వామివారి ఇచ్చారు. అవి పట్టుకొని కూడా శ్రీరామ్ శ్రీరామ్ అంటూ అయితే చాలా హ్యాపీగా చేసామండి. అందుకనేసి మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఉంటుందండి. ఇది పట్టాభిషేకం వీడియో అండి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది జరిగేది పట్టాభిషేకం జరిగేది ఒక దర్గాలో అండి. అది కూడా నేను మొత్తం మీకు చూపిస్తాను. దర్గా దగ్గరికి వెళ్ళి ఎలా జరుగుద్ది పట్టాభిషేకం అన్నది కూడా మీకు చూపిస్తాను. మీరు ఇది ఎలా చూసారో అది కూడా అలానే చూసి కళ్యాణము పట్టాభిషేకం ఎలా జరుగుద్దో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి.